ఒక పెద్ద కుంభకోణానికి సంబంధించినటువంటి అంశం ప్రస్తుతమే జరుగుతున్నటువంటి కుంభకోణానికి సంబంధించిన అంశాన్ని చెడుని చెవిలో చెప్పు మంచిని అరిచి చెప్పు అన్న కోణంలో ఇదివరకు జగన్ ఉన్నప్పుడు చెడుని అరిచి చెప్పి మంచిని చాటుగా చెప్పినటువంటి ఈనాడు ఇప్పుడు చెడుని చెవిలో చెప్తోంది, మంచిని అరిచి చెప్తోంది. సరే, అది మంచిదే. ఏదైనా సరే రాస్తున్నందుకు అభినందించాలి, జర్నలిజం స్పిరిట్ ఉన్నందుకు. యాక్సిస్ షాక్ తగలబోతోందంటూ ఆ సంస్థతో 1174 మెగావాట్ల పీపీఏ ప్రతిపాదనలు ఏపీఆర్సీ పరిశీలనకు దస్త్రం వచ్చింది. మార్కెట్ ధరతో పోలిస్తే యూనిట్కి ₹38 అదనంగా వసూలు చేస్తున్నారు. పీపీఏ వ్యవధి 25 ఏళ్లలో 14,186 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రజల మీద భారం పడబోతోంది అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. ఈ విషయంలో ఈనాడు అభినందించాలి. యాక్సిస్ ఎనర్జీ పెట్టి రాష్ట్ర ప్రజలకు మరోసారి కరెంట్ షాక్ తగిలేలా కనిపిస్తోంది. ఈ సంస్థ ఒప్పంద వ్యవధి 25 ఏళ్లలో వినియోగదారుల మీద 14,186 కోట్ల అదనపు భారం పడబోతోంది. యాక్సిస్ ఎనర్జీ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సౌర పవన ప్రాజెక్టు నుంచి 1,174 మెగావాట్ల విద్యుత్ ఒప్పందాలు కుదుర్చుకోవడానికి, పీపీఎల్ కుదుర్చుకోవడానికి విద్యుత్ సంస్థలు పావులు గదుపుతున్నాయి. ఆ ప్రతిపాదనలు ఇప్పటికే రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలికి చేరినాయి. ఆ విద్యుత్ యూనిట్ టారిఫ్ ఎంత ఉండాలో కూడా యాక్సిస్ సంస్థే కమిషన్కి ప్రతిపాదించింది. దాన్నే ఆంధ్రప్రదేశ్ పవర్ కోఆర్డినేషన్ కమిటీ ఆమోదం కోసం పంపించింది, కమిషన్ ఆమోదం కోసం పంపించింది. దీనికి ఏపీఆర్సీ ఆమోదం తెలిపితే ఆ భారం ప్రజలపై పడబోతోంది. గత ప్రభుత్వం ఇదే కంపెనీతో యూనిట్ ₹3.30 చొప్పున టారిఫ్ను ప్రతిపాదిస్తే దీన్ని కమిషన్ తిరస్కరిస్తే ఈసారి ఏకంగా యూనిట్ ₹4.28 చొప్పున నిర్దేశించాలంటూ పీపీఏ ప్రకటించింది. పీపీఏ చేయడం అన్నటువంటిది ఇక్కడ గమనారు. అంటే జగన్ టైంలో ₹3.30 పెడితేనే దోచిపెడుతున్నారని వార్త వస్తే ఇప్పుడు ₹4.28 వాళ్ళ దగ్గరే యూనిట్ కొంటున్నారు అన్నటువంటి విషయాన్ని హైలైట్ చేసింది. ఇదే సందర్భంలో నేను ఈ హెడ్డింగ్ ఎందుకు పెట్టంటే జగన్పై మరో అబద్ధం బద్దలు అన్నటువంటిది. రెన్యూవబుల్ ఎనర్జీ ఆఫ్ ఇండియా ఇటీవల నిర్వహించిన టెండర్లో యూనిట్ ధర ₹3.5 నుంచి ₹3.80 చొప్పున బిడ్డింగ్లో వచ్చింది. ఆ ప్రాజెక్టులు పూర్తి కావడం 2 ఏళ్లు పడుతుంది. కేంద్ర ఉత్తర్వుల మేరకు 2025 జూన్ 30 పూర్తయిన ప్రాజెక్టులకు మాత్రమే అంతర్రాష్ట్ర విద్యుత్ సరఫరా ఛార్జీలు ISTS మినహాయింపు వర్తిస్తుంది. ఇప్పుడు టెండర్లు పిలిచిన ప్రాజెక్టులు ఉత్పత్తిలోకి వచ్చేటప్పటికి యూనిట్కి ₹25 వరకు ISTS ఛార్జీలు చెల్లించాల్సి వస్తుంది. ఆ లెక్కన యూనిట్ ధర సుమారు ₹5 వరకు ఉండే అవకాశం ఉంది. యాక్సిస్ సంస్థ తన ప్రాజెక్టులను రాష్ట్ర పరిధిలోనే ఏర్పాటు చేస్తుంది. వాటి నుంచి వచ్చే విద్యుత్తును రాష్ట్ర నెట్వర్క్ ద్వారా తీసుకోవడం వల్ల డిస్కమ్ల మీద ISTS ఛార్జీల భారం ఉండబోదని, తక్కువ టారిఫ్ పన్నుల ద్వారా రాష్ట్రానికి వచ్చే ఆదాయం స్థానిక ఉపాధి అవకాశాలను పరిగణలోకి తీసుకుని యాక్సిస్ సంస్థ పీపీఎల్ కుదుర్చుకోవడానికి కమిషన్ అనుమతించాలంటూ ఏపీపీసీసీ ప్రతిపాదన పంపింది అన్నటువంటిది రాసుకొచ్చారు. అంటే ఇక్కడ ఏమర్థమవుతుంది, 2025 జూన్ 30 పూర్తయిన ప్రాజెక్టులకి ఈ ఫ్రీ ఉంటుంది. ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ అంటే ట్రాన్స్ఫర్ ఛార్జీలు, కరెంటుకి ట్రాన్స్ఫర్ ఛార్జీలు లేదు. అదే కదా సెకీ ఒప్పందం. సెకీలో తక్కువకి ఎందుకు ఇచ్చారు అక్కడ? ఇక్కడ చూడండి విచిత్రము, ₹2.49 కరెంటు, అది తప్పని పుంకాలు కథనాలు రాశారు. అదానీ దోచుకుంటున్నాడు, లేకపోతే అంబానీ దోచుకుంటున్నాడు, లేదా దోచిపెట్టాడు జగన్మోహన్ రెడ్డి, దాని మీద సిబిఐ దర్యాప్తు చేయాలి, లేకపోతే తీసుకెళ్ళి జైల్లో వేసేయాలి. ఇప్పుడు ఎంత కొందాం అనుకుంటున్నారు? ₹3.30 జగన్ టైంలో వీళ్ళే చెప్తే ఈ ట్రాన్స్ఫర్ ఛార్జెస్ వలన భారం పడకుండా ఉండడం వీళ్ళతో కష్టం అని చెప్పి ఇదే ట్రాన్స్ఫర్ ఛార్జీలు ఇప్పుడైతే కనుక కుదిరిపోతుందన్న ఉద్దేశంతో వాళ్ళు ₹3.30 ఒప్పుకున్నారు. కానీ దాన్ని తప్పుపట్టారు. ఇప్పుడు ₹4.28 ప్లస్ ట్రాన్స్ఫర్ ఛార్జీలు అంటే దాదాపు ₹6 దాకా పడేటటువంటి అవకాశం ఉంది. ఇది భారీ బాధుడు. అంటే ఇంతకంటే ₹2.49 ఇస్తానన్నటువంటి అదానీ తప్పుడోడయ్యాడు. అది ఆ ఒప్పందం కుదుర్చుకున్నటువంటి జగన్ తప్పుడోడయ్యాడు. సెకీ తప్పుదయ్యింది, కేంద్ర ప్రభుత్వ సంస్థ. ఇప్పుడు అసలు విషయం వచ్చేటప్పటికి ఇది 2025 దాకా అప్పుడేం రాశారు, ట్రాన్స్ఫర్ ఛార్జీలు భారీగా భారం పడతాయని రాశారు. ఇప్పుడు ఏం రాశారు, 2025 దాకా ఈ లోపు పెట్టే ప్రాజెక్టులకి ట్రాన్స్ఫర్ ఛార్జెస్ ఉండవు అన్నట్టు. అంటే ఇది ప్రజల్ని మోసం చేయడమే కదా. వార్తల ద్వారా ప్రజల్ని మోసం చేయడం అనేటటువంటిది సిస్టమేటిక్గా జరుగుతోందనడానికి సజీవ సాక్ష్యం ఇక్కడ.